శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అవటుః ఘాట కృతాటిక కంఠరంధ్రానికి పేరు. పెదవుల కింది భాగానికి చిపుకమని పేరు. గండః గలః హనుః గండస్థలం పేరు. అపాంగః నేత్రాంతం కటాక్షః నేత్రాంతంతో చూచుట. చికురః కుంతలః బాలః కేశము ప్రతికర్మ ప్రసాదనం అలంకరించుకొనుట. అకల్ప వేషః నేపథ్యం నాటకాదులలో వేషం ధరించుట. చూడామణి శిరోరత్నము. తలః హార మధ్యమందలి మాణిక్యం. కర్ణిక తాళపత్రం కర్ణభూషణం లంబనం లలంతిక కిందికి వేలాడు హారం. మంజీరః నూపురం అందెలు. కింకిణి చిన్న గంట. దైర్ఘ్యం ఆయా మహా అనాహ వస్త్రాదుల పొడవు. పరిణాహ విశాలత వైశాల్యం. పటచ్చరం జీర్ణవస్త్రం. సంయానం ఉత్తరీయం పర్య. రచన పరిస్పంద పుష్పాది రచన. అభోగ ఉపచారాదుల పరిపూర్ణత్వం. సముద్గక సంపుటక చిన్నపెట్టె. ప్రతిగ్రాహ పతద్గ్రహ ఉమ్మవేయ పాత్ర. బ్రహ్మవర్గ వర్ణన. వంశ అన్వవాయ గోత్రకుల అభిజన అన్వయ వంశము. మంత వ్యాఖ్యం చేయువాడు ఆచార్యుడు. యజ్ఞమందు వ్రతదీక్ష గ్రహించిన వాడు అధిష్ట యష్ట. యజమాన పర్య. ఉపక్రమ తెలిసి చేసిన ప్రారంభం. సతీర్థ్య ఒక గురువు కలవారు. సభ్యా సామాజికా సభాసదా సభస్తారా పర్య. ఋత్విజ యాజకా పర్య. అధ్వర్యు యజుర్వేదం తెలిసిన ఋత్విక్. ఉద్గాత సామవేదం తెలిసిన ఋత్వక్. హోత ఋగ్వేదం తెలిసిన ఋత్విక్. చసాల యూపస్తంభమందలి కటకం. స్థండిలం చత్వరం పర్య. అమిక్ష కాచిన పాలు తోడుపెట్టగా దాని నుండి వచ్చిన నీరు. పెరుగు కలిపిన నెయ్యి వృషదాజ్యం పరమాన్నం. పాయసం పర్య. యజ్ఞమందు అభిమంత్రించి చంపబడిన పశువు. ఉపాకృతం. పరంపరాక శమన ప్రోక్షణ యజ్ఞ పశువధం. పూజ సమస్య నమస్య అపచితి. సపర్య అర్హణ పర్య. వరిణస్య శుశ్రూష పరిచర్య. ఉపాచనం సేవ. నియమ వ్రతం పర్య. పుణ్యకం ఉపవాసాది వ్రతం. ప్రధానమైనది ముఖ్య కల్పం. అధమమైనది అనుకల్పం. కల్ప విధి క్రమ పర్య. వివేక వేర్వేరు చేసి గ్రహించుట. ఉపాకరణం సంస్కారపూర్వకంగా వేదాన్ని గ్రహించుట. భిక్షు పరివ్రాట్ కర్మందిన్ పారాసరిన్ మస్కరిన్ సన్యాసి. సత్యవాక్కు కలవారు ఋషులు. వేదాధ్యయన వ్రతంను సమాప్తి చేసినవాడు స్నాతకుడు. యతి ఇంద్రియములను వశంలో ఉంచుకున్నవాడు. శరీర సాధ్యమగు నిత్యకర్మకు యమము అని పేరు. అప్పుడప్పుడు చేయు అనిత్యకర్మ నియమం. బ్రహ్మభూయం బ్రహ్మత్వం బ్రహ్మ సాయుధ్యం పర్య. క్షత్ర విట్ శూద్రవర్గ వర్ణనం. మూర్ధాభిషిక్త రాజన్య బహుజ క్షత్రియ. విరాట్ క్షత్రియుడు. అధీశ్వర సామంతరాజులందరూ వంగి నమస్కరించు రాజు. చక్రవర్తి సార్వభౌమ సకల భూమండలమందు అధికారం కలవాడు. చిన్న చిన్న మండలాలు పాలించేవారు మండలేశ్వరులు. మంత్రి ధీ సచివ ఆమాత్య పర్య. మహామంత ప్రధానుడైన మంత్రి. ప్రాడ్వివాక అక్షదర్శక వ్యవహారం పరిశీలించేవాడు. భౌరిక సువర్ణాధ్యక్షుడు. అధ్యక్ష అధికృత అధికార. అంతర్వంశిక అంతఃపురాధికారి. సౌవిదల కంచుకిన్ స్థాపత్య. సౌవిద అంతఃపుర రక్షకులు. షండ వర్షవన అంతఃపుర భృత్యులు. సేవక అర్థి అనుజీవి పర్య. తన దేశానికి సరిహద్దున ఉన్న రాజు శత్రువు. వాని రాజ్యానికి అవతల ఉన్నవాడు మిత్రుడు. వానికి అవతల ఉన్నవాడు ఉదాసీనుడు. వెనుక ఉన్నవాడు పార్శ్వగ్రాహుడు. చరః స్పృశః ప్రణిధి గూఢచారి. అయతి భవిష్యత్ కాలము. తదాత్వం తత్కాలం. ఉదర్క భవిష్యత్ ఫలం. అగ్ని జలాదుల వలన కలుగు భయం అదృష్ట భయం. స్వపర రాజ్యం నుండి కలిగినది దృష్ట భయం. భద్రకుంభ పూర్ణకుంభ పర్య. భృంగార కనకాళిక పర్య. ప్రభిన్న గర్జిత. మత్త మదించిన ఏనుగు. వమధు ఏనుగు తొండం నుండి వచ్చు జలబిందువులు. శృణి అంకుశ పర్యాయపదములు. పరిస్తోమ కుధ ఏనుగుపై పరిచిన ఆస్తరణం. కర్ణీరథ ప్రవహనం స్త్రీలు ప్రయాణించు రథం. డోలా ప్రేంక అయ్యల అధోరణ హస్తిపక హస్త్యారోహ నిషాధిన్ ఏనుగు ఎక్కువారు. భట యోధృ పర్య. కంచుక వారుణ కవచం శీర్షణ్యం శిరస్త్రం పర్య. తనుత్రం వర్మ దంస నం కవచం. ఆముక్త ప్రతిముక్త ప్రసిద్ధ అపిసిద్ధ ధరించిన కవచం. వ్యూహ వల విన్యాసం. చక్రం ఆనీకం సైన్యం. ఒక ఏనుగు ఒక రథం 3 గుర్రాలు 5 కాలిబంట్లు ఉన్నది.
పత్తిలోని అంగములను 7 పర్యాయాలు 3 రెట్లు చేస్తే వరుసగా సేనాముఖ, గుల్మగణ, వాహిని, పృతనాచము, అనీకిని అను సేనా విభాగములు ఏర్పడును. గజములు మొదలగు సకలాంగములతో కూడిన 10 ఆనీకుల సేనను అక్షౌహిణి అని పేరు. ధనుః, కోదండ, ఐశ్వాస, ధనుస్సు, కోటి, అటని, ధనుస్సు యొక్క 2 అగ్రభాగాలు, లస్తక, ధనుర్మధ్యం, మౌర్వి, జా, సింజిని, గుణ, నారి, పృషత్క, బాణ, విశిఖ, అజిహ్మగ, ఖగ, అసుగ ఇవి పర్యాయ పదాలు. తూన, ఉపాసంగ, తూనేర, నిషంగ, ఇషధి, అంబులపొది, అసి, రుష్టి, నిస్త్రింస, కరవాల, కృపాణ, ఖడ్గం, సరుహు, ఖడ్గం పిడి, ఈలి, కరపారిక, చేతులను రక్షించుకొని సాధనం, కుఠారహ, సద్వితి, గొడ్డలి, చురిక, అసిపుత్రిక, చిన్న కత్తి, ప్రాసః, కుంతః, పర్య, సర్వల, తోమర, పర్య, వైతాళికాః, బోధకరాః, ప్రాతకాలంలో మేల్కొలుపువారు, మాగధాః, వందినః, స్తోత్ర పాఠకులు, సంసప్తకాః, శపథం చేసి యుద్ధం నుండి తిరిగి రానివారు, పతాక, వైజయంతి, చిన్న జెండా, కేతనం, ధ్వజం, పెద్ద జెండా, అహం పూర్విక, నేను ముందని చెప్పుకొనుట, అహమిక, నేను సమర్థుడనను అహంకారం, శక్తి, పరాక్రమ, ప్రాణ, శౌర్య, స్థాన, సహస్, బల, పర్య, మూర్ఛ, కష్మలం, మోహ, పర్య, అవనుర్ధ, పీడించుట, అభ్యవస్కందన, అభ్యాసాధనం, శత్రువులను ఆక్రమించుట, విజయ, జయ, పర్య, నిర్మాసవనం, సంజ్ఞపనం, మారణం, ప్రతిఘాతనం, చంపుట, దిష్టాంత, ప్రళయ, పంచత, కాలధర్మ, అచ్చయ, మరణం, విస్, భూమిస్పృశ్, వైశ్య, పర్య, వృత్తి, వర్తనం, జీవనం, జీవిక, కృషి మొదలైనవి వృత్తులు. కుసీదం, వడ్డీపై జీవించుట, ఉద్ధార, అర్థప్రయోగ, వడ్డీకి ధనమిచ్చుట, కనిషం, సస్యముల వెన్ను, కింసారు, సస్యముల ముళ్ళు, స్తంభ, గుత్సహ, ఖజుకరి, వరి, కడంగర, రుసం, పర్య, మాషం మొదలగు సెమీధాన్యమని, యవాదుల శూకధాన్యమని, నీవారముల తృణధాన్యమని చెప్పబడును. శూర్పం, స్ఫోటనం, చాటు, స్యూత, ప్రసేవ, త్రాడు, కండోల, పిట, బుట్ట, కట, కిళింజక, చాప, రసవతి, పాకస్థానం, మహానసం, వంట ఇల్లు, పౌరోగవ, పాకగృహాధ్యక్షుడు, సూపకారా, వల్లవా, అరాళికా, అందసికా, సూద, ఔదనికా, గుణా, వంట చేయువారు, అంబరీషం, బాష్ట్ర, మంగళం, కర్కరి, ఆలు, గలంతిక, కత్తిపీట, అలింజర, మణికం, పెద్దఘటం, సుషవి, నల్లజీలకర్ర, అరణాల, కుల్మాషం, గంజి, వాహ్లికం, హింగువ, రామఠం, హింగు, నిసా, హరిద్ర, పీత, పసుపు, మత్స్యండి, ఫానితం, ఖన్నం, కూర్చిక, క్షీరంతో తయారు చేసిన పదార్థం, స్నిగ్ధం, మసృణం, చిక్కడం, చిక్కగా ఉన్నది, పృథుక, చిపిటిక, అటుకులు, ధాన, వేయించిన యవలు, జేమనం, లేప, ఆహార, పర్య, మహేయి, సౌరభి, గౌః, ఆవు, యుగ్యపాసంగ్య, సాకట, కాడిమోయి ఎద్దులు, భష్కయిని, చాలా కాలం క్రితం ఈనిన ఆవు, ధేను, కొత్తగా ఈనిన ఆవు, సంధిని, వృషభంతో కలిసిన ఆవు, నేహత్, గర్భం పోయిన ఆవు, పన్యాజీవ, అపనిక, వ్యాపారం చేయువాడు, న్యాస, ఉపనిధి, దాచుటకిచ్చిన వస్తువు, విపణ, విక్రయ, అమ్ముట, 10 వరకును సంఖ్యావాచకములు సంఖ్యేయములు చెప్పును, త్రిలింగములలో ఉండును, 20 వరకు అన్ని సంఖ్యావాచకములు సంఖ్యేయ సంఖ్యార్థములలో నిత్య ఏకవచనాంతంలో ఉండును, సంఖ్యార్థం సంధి ఇది ద్వివచన బహువచనములు కూడా ఉండును, సవతి వరకు ఇవి స్త్రీలింగములు, పంక్తి మొదలు శతసహస్రాధికం క్రమంగా 10 రెట్లుండును, తుల, అంగుళి, ప్రస్థములతో చేయబడు మానం 3 విధములు, 5 గుంజలు 1 మాషం, 16 మాషములు 1 అక్షం లేదా కర్షం, 4 కర్షములు 1 ఫలం, 1 అక్షం బంగారానికి సువర్ణం, బిస్తం అని పేరు, 1 ఫలం సువర్ణం, కురుబిస్తం, 100 ఫలములు 1 తుల, 20 తులలు 1 భారం, వెండి రూపాయికు కార్షాపణం, కార్షికం అని పేరు, రాగి పైసకు పణము అని పేరు. ద్రవ్య, విత్త, స్వాపతేయ, రిగ్ధ, రుగ్ధ, ధన, వసుధనం, రీతి, అరకూట, ఇత్తడి, తామ్రకం, శిల్పం, ఔదుంబరం, రాగి, తీక్ష్ణం, కాళాయసం, అయః, ఇనుము, క్షార, కాచ, గాజు, చపల, రస, సూత, పారద, పాదరసం, గరళం, మహిషశృంగం, త్రపు, సీసకం, పిచ్చటం, సీసము, హిండీర, అబ్ధి, కఫ, ఫేన, సముద్రం మీద ఉన్న నురుగు, మధుచిష్టం, సిగ్ధకం, మైనం, రంగ, వంగ, పర్య, పిచు, స్థూల, దూది, కులటి, మనస్సిల, మనిశీల, యవక్షార, పాక్య, త్వక్షీర, వంశలోచన పర్యాయంలో, వృషల, జఘన్య, శూద్రుల, చండాల, అంత్యజాతులు, వర్ణసంకరములు, కారుహు, శిల్పి, శ్రేణి, 1 సంఘంగా కలిసి ఉన్న సజాతీయులకు శిల్పుల సంఘం, రంగాజీవ, చిత్రకర, పర్య, త్వష్ట, తక్ష, వర్ధకి, వడ్రంగి, నాడిందం, స్వర్ణకార, కంసాలి, బంగారు పని చేయవాడు, నాపిత, అంతావసాయి, మంగళి, జాబాల, అజాజీవ, గొల్ల, దేవల,
దేవపూజపై జీవించువాడు. తన భార్యలతో నాటకం వేసి జీవించువారు జాయాజీవులని శైలేషులని చెప్పబడతారు. భృతక భృతి భుక్ రోజు కూలి వివర్ణ పామర్ నీచ ప్రాకృత పృథగ్జన విహీన అపసద జాల్మ నీచులు భృత దాసేర చేటక భృత్యుడు పటు పేసల దక్ష నేర్పరి మృగయో లుబ్ధక వేటగాడు చాండాల దివాకీర్తి చండాలుడు పుస్తం లేపనాది కర్మ పాంచాలిక పుత్రిక బొమ్మ వర్కర పడుచుదైన పశువు మంజూష పేటక పేట పెట్టె తుల్య సాధారణ పర్య ప్రతిమ ప్రతికృతి పర్య. ఈ విధంగా బ్రహ్మాది వర్గములు చెప్పబడినవి. ఓం శాంతి శాంతి శాంతి.